అందరి సహకారంతో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. రేపు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ సహా వివిధ ఎన్డీఏ పక్షాల నేతలు వస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చేందుకు మోడీ, అమిత్ షా అంగీకరించారని స్పష్టం చేశారు. శిథిలమైన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టుకుందామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ గౌరవ సభలో అడుగు పెడతానని తాను చేసిన శపథాన్ని ప్రజలు గౌరవించారని, ప్రజల గౌరవాన్ని నిలబెడుతూ మళ్లీ గౌరవ సభ నిర్వహిద్దామని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో కూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం పూర్తితో పాటు నదుల అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీరివ్వొచ్చని, పోలవరం పూర్తి చేసే దిశగా ప్రతి ఒక్కరం కృషి చేద్దామన్నారు. అమరావతి రాష్ట్ర రాజధాని అని విశాఖను ఆర్థిక రాజధానికి అభివృద్ధి చేద్దామన్నారు. ప్రజా వేదికల విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలన్నారు. అందరి సహకారంతో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. రేపు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా వివిధ ఎన్డీఏ పక్షాల నేతలు వస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు ఇచ్చేందుకు మోదీ, అమిత్ షా అంగీకరించారని స్పష్టం చేశారు. తమకు లభించింది విజయం కాదు, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. పేద ప్రజల జీవితాలు మార్చే దిశగా కృషి చేసి వారికి తమపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. శిథిలమైన రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టుకుందామని అన్నారు. రేపనేది లేదన్నట్లు జగన్ అహంకారంతో ప్రవర్తించిన తీరు అందరికీ కేసు స్టడీ అని అన్నారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దాం, కానీ కక్షా ప్రతీకారాలు మనకొద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్లీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వరి గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 3 పార్టీలు కూడా ఒక అత్యున్నతమైన ఆశయాల కోసం పార్టీలు పెట్టినప్పటికీ ఈరోజు కలయిక కూడా మీరు చూస్తే, ఈ కలయికని చాలా ఎన్నికలు చూశాను, కానీ నా చరిత్రలో ఎన్నికలైన తర్వాత కంప్లైంట్స్ ఉండేటివి. ఇక్కడ పలానోళ్ళు సరిగా పనిచేయలేదు, ఇక్కడ ఈ నాయకులు కోఆపరేట్ చేయలేదని. నేను చూసిన మొట్టమొదటి ఎన్నిక, ఈసారి ఎన్నికల్లో మాత్రం 100% 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారు. దానికి కారణం మనం ఒకసారి అన్వేషిస్తే, ప్రజలు మనోభావాలకు అనుగుణంగా మన కార్యకర్తలు కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, 3 పార్టీల తరపున ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణల సమయం కాదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గతి తప్పిన రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం, అనుభవం చాలా అవసరమని జనసేనాని అన్నారు. ఎన్డీఏ తరపున సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ప్రతిపాదిస్తూ ఆయన్ను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్లో భేటీ అయ్యారు. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసికట్టుగా పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పారు. కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అనంతరం పవన్ మాట్లాడారు.
టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన మెజారిటీలతో గెలిచారని 164 శాసనసభ స్థానాలు, 21 ఎంపీ స్థానాలను ఎన్డీఏ కూటమి దక్కించుకుందని గుర్తు చేశారు. ఇది అద్భుతమైన విజయమని, ఎన్డీఏ కూటమి అంటే ఎలా ఉండాలో రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా చూపించారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఇప్పటం సభలో చెప్పానని, అదే మాటపై నిలబడ్డానని గుర్తు చేసుకున్నారు. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం, ప్రజల్లో నమ్మకాన్ని పెంచి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. కక్ష సాధింపులకు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని, సమిష్టిగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, శాంతి భద్రతల విషయంలో బలంగా నిలబడతామని చెప్పామని స్పష్టం చేశారు. 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం. మనం బలంగా నిలబడతామని. అలాగే మేనిఫెస్టోలో, ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాటలు ఇచ్చాం. వాటన్నిటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఛాలెంజింగ్ టైమ్స్లో ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి. 4 దశాబ్దాల అనుభవం, బుద్ధి మీద అపారమైన అవగాహన, పెట్టుబడులను తెచ్చే సమర్థత, ప్రతిభ. విదేశాల్లో ఉండే నాయకుల్ని, మలేషియా దగ్గర నుంచి, సింగపూర్ దగ్గర నుంచి, యూరోప్ దగ్గర, అమెరికా నుంచి, ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి, సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం, ఆయన అనుభవం చాలా అవసరం. అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని, అనుభవం ఒకటే కాదు, ధైర్యశాలి. ఈ రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది. మన తాడేపల్లిగూడెం సభలో చెప్పాను, చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే, జీప్ ఎగిరిపోయి కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. 4వసారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లాలోని కేసరపల్లి సిద్ధమవుతుంది. దేశ ప్రధానితో పాటు జాతీయ స్థాయి అతిరథ మహారాజులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 5 ప్రాంతాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వ మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు ప్రమాణ స్వీకారం చేయనున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వర్తించాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. విజయవాడ నుంచి గన్నవరం మధ్యలోని కేసరపల్లిలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వేదికగా నిర్ణయించారు. పక్కనే జాతీయ రహదారికి తోడు సమీపంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం, విజయవాడ నుంచి రాకపోకలకు సౌలభ్యంగా ఉండడంతో కేసరపల్లిని ఈ మెగా ఈవెంట్కు వేదికగా తీర్చిదిద్దుతున్నారు. సుమారు 14 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను ఇరువైపులా భారీ షెడ్లను నిర్మిస్తున్నారు. వేలాది మంది కార్మికులు రాత్రి పగలు తేడా లేకుండా పనులు చేపడుతున్నారు. ఆహ్వానితులకు పాసులు కేటాయించనున్నారు. ఇవన్నీ జీఏడీ విభాగం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే ప్రమాణ స్వీకారం ఏర్పాట్లకు 4 ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీని వేసింది. ప్రధాని మోదీ సహా వివిధ రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యే అవకాశం ఉన్న తరుణంలో వారి కోసం సభా వేదికపై 50 మంది సరిపోయేలా ప్రధాన వేదికను నిర్మిస్తున్నారు. జాతీయ స్థాయి నేతలతో పాటు సినీ తారలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి కనీసం 150 మంది ఆహ్వానితులు వచ్చేందుకు పాసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. సభా ప్రాంగణాన్ని పసుపు, ఎరుపు, తెలుపు రంగుల మేళవింపుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం బాధితులను ఆహ్వానిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన క్షణంలోనే విజయంపై అందరికీ నమ్మకం ఏర్పడిందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి పేర్కొన్నారు. చంద్రబాబు యుక్తి, నరేంద్ర మోడీ స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ శక్తి ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు కూటమి రూపంలో వచ్చింది అని చెప్పారు. కక్షపూరిత రాజకీయాలకు తావివ్వకుండా పార్టీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చూడాలని పురంధేశ్వరి కూటమి నేతలకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన క్షణంలోనే విజయంపై అందరికీ నమ్మకం ఏర్పడిందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి చెప్పారు. అయితే ఇంత ఘన విజయాన్ని మాత్రం ఊహించలేదని చెప్పుకొచ్చారు. కూటమికి ఇది అనూహ్య విజయమని చెప్పారు. ఈ మేరకు మంగళవారం జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో పురంధరేశ్వరి మాట్లాడారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన సంక్షేమానికి దూరమయ్యారని చెప్పారు. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించాలని నిర్ణయించుకున్న ప్రజలు కూటమికి అనూహ్య విజయాన్ని కట్టబెట్టారని, ఇందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పురంధరేశ్వరి చెప్పారు. చంద్రబాబు యుక్తి, నరేంద్ర మోదీ స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ శక్తి ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందుకు కూటమి రూపంలో వచ్చింది అని చెప్పారు. ప్రజా సంక్షేమంపైన దృష్టి పెట్టి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో కక్షపూరిత రాజకీయాలకు తావివ్వకుండా పార్టీ కార్యకర్తలను సంయమనం పాటించేలా చూడాలని పురంధరేశ్వరి కూటమి నేతలకు సూచించారు. 5 ఏళ్లలో కూటమిలోని పార్టీలకు చెందిన కార్యకర్తలు అనేక కష్టాల పాలయ్యారని, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ, ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం పొందించాలి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడుగట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా, తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ, రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను. పటమట కోనేరు బసవపున్నయ్య చౌదరి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి జన్మదిన వేడుకలు పటమటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి రవి హాజరై కేక్ను కట్ చేశారు. ఎలమంచిలి రవి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని పూర్వ విద్యార్థులు ఆకాంక్షించారు. పటమట కోనేరు బసవపున్నయ్య చౌదరి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి జన్మదిన వేడుకలు పటమటలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి రవి హాజరై కేక్ను కట్ చేశారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తమ స్కూల్ యాజమాన్యం తరపున ఎలమంచిలి రవి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఎలమంచిలి రవి జన్మదిన వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని అన్నారు. యలమంచిలి రవి సహకారంతో తాము సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. మేము ఇక్కడ అందరం పటమట కోనేరు బసవయ్య చౌదరి జెడ్పీ హై స్కూల్ పాత విద్యార్థులు. ప్రతి సంవత్సరం కూడా వేసవకాలంలో మా స్కూలు యాజమాన్యం తరపున వారి వారసులైనటువంటి మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి గారు వారి స్థలంలో మాకు ఒక చోటు ఇవ్వటం, మేము ఇక్కడ ప్రతి సమ్మర్కి కూడా ఒక చలివేంద్రం నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా వారికి యలమంచిలి రవి గారికి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు కూడా మాకు పూర్వ విద్యార్థి అయినా కానీ స్కూల్ తరపున వారి కోనేరు బసవయ్య చౌదరి వారసులుగా వారు ఎప్పుడు కూడా మాకు వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి వారిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా వారు ఇంకా 4 కాలాల పాటు జీవించి మంచి మంచి కార్యక్రమాలు చేయడంలో మాకు కూడా వారి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనంతరం మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి మాట్లాడుతూ, పటమట కోనేరు బసవపున్నయ్య చౌదరి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఏటా చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. హై స్కూల్ అభివృద్ధిలో ముందుండడంతో పాటు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్నారని వెల్లడించారు.
మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయటం, దాంతోపాటు ఈ వేసవకాలం మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆ వేడికి తట్టుకోలేక దాటి తీర్చే పరిస్థితి ఇలా అన్ని ఇబ్బందులు ఉండటం మూలంగా మా పూర్వ విద్యార్థుల సంఘం తరపున పెద్దలు అన్నలు అందరూ నాకు దాదాపుగా ఎక్కువ మంది అన్నలు బావలు ఉన్నారు. వీళ్ళందరూ నాకు బాగా సూపర్ సీనియర్లు వీళ్ళందరూ నాకు. సో వీళ్ళందరూ అంత గతంలో ఎట్లా జరిగిందో మాకు ముందుండే వాళ్ళందరూ తెలియదు, కానీ వీళ్ళందరూ వచ్చిన కాడి నుంచి హై స్కూలు అభివృద్ధి విషయంలో ప్రతి దాంట్లోనూ వీళ్ళు ముందుండి చేయటం, ఇవాళ మా స్కూల్కి మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థుల్ని ప్రోత్సాహం అంటే దీంట్లో ఆ పదంలో ముందుకి వెళ్తా వీళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇవ్వటం అటువంటివి కూడా మొదలుపెట్టారు. జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. నాదెండ్ల ప్రతిపాదనను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బలపరిచారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘన విజయం సాధించింది. పార్టీని విజయ పథాన నడిపిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభాపక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. దీనికి మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కాగా బుధవారం కొలువుదీరనున్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో జనసేన భాగం కానుంది. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్తో పాటు పలువురికి మంత్రి పదవులు వర్ణించనున్నాయి. గత నెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన 21 శాసనసభ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. ఇక పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘన విజయం సాధించింది. దాదాపుగా అన్ని చోట్ల జనసేన అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఎందుకంటే ప్రజలు ఎంత మద్దతుగా నిలబడ్డారో వాళ్ళు అంతే బలంతో మనం నిలదీయగలరు. అది మనం దయచేసి మర్చిపోతుంది. నాతో సహా నేను మర్చిపోదాన్ని. అందుకని లెటర్స్ బి వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడినా అసహనంతో అది మనం భరించాలి తప్ప. అలాగే విమర్శించేటప్పుడు కూడా దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికి వెళ్ళకండి. వాళ్ళని మీరు చూశారు కదా, పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడి నేను ఎందుకు స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దామని మనం ఎక్కడ చేయాలి. అలాగే పార్టీ ఒకటి మనందరం చేయాల్సింది ఒకటి టైమ్స్, ఒకటి పంక్చువాలిటీ, సరైన సమయానికి రావడం. మీరు కావాలంటే గంట ముందు రండి. నైట్ 1:30, 2:30 అని పడుకునేటప్పటికి. ఎందుకంటే ఇది మనం 5 సంవత్సరాల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలం దాని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు. దయచేసి మనందరం నియమావళిని పాటిద్దాం. కొంత మనలో కూడా మనం వన్స్ ఇన్ ఎ వైల్ మనందరం కూర్చొని మేబీ ఓవర్ లంచ్, ఒక ఈవినింగ్ ఒక చాయ్ పే చర్చ లాగా ఏమేం చేయాలి. అలాగే మనం కూడా కొంత కలుపుగోలుతనం చూపించాలి మిగతా పార్టీలు, మన ఎన్డీఏ కానీ బీజేపీ, మన ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా. చలనచిత్ర పరిశ్రమలో, రాజకీయ రంగంలో, సేవా కార్యక్రమాల్లో నందమూరి బాలకృష్ణకు సాటిలేరని గన్నె వెంకటనారాయణ ప్రసాద్ ఎంఎస్ బేగ్లు కొనియాడారు. నేడు బాలకృష్ణ జన్మదినం వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. భవానీపురం శివాలయం సెంటర్లో 42వ డివిజన్ తెలుగు యువత ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును ముఖ్య అతిథులుగా పాల్గొన్న గన్నె వెంకట నారాయణ ప్రసాద్ ఎంఎస్ బేగ్లు కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలనటుడిగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలకృష్ణ తన నటనతో అభిమానులలో చెరగని ముద్ర వేశారన్నారు. నేటికి కూడా ఆయన నటనతో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారని, సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రాణించి హిందూపురం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నడపబడుతున్న బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో క్యాన్సర్ రోగులకు ఉచితంగా సేవ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏదుపాటి రామయ్య, చరణ్, భాను, పచ్చ మల్లికార్జున, మైనంపాటి రమేష్, లోకేష్, చుండ్రు అఖిల్ చౌదరి, నజీర్, రావెల రమేష్, ఎస్డి అలీ, సాయి, ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ
భారతీయ జనతా పార్టీ ఇవన్నీ పార్టీలతో పాటు బాలకృష్ణ గారి యొక్క అభిమానులు కొని వందలాది మంది ఇక్కడ వచ్చి అందరినీ కూడా బాలకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకర విషయం. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ఏర్పడడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ఈరోజు ఇలా బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు కూడా మనం అందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే భవానీపురం యూత్ తరఫున బాలకృష్ణ గారికి పశ్చిమ నియోజకవర్గం ప్రజల తరఫున మరొకసారి ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచి ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి, మరి అలాగే సినిమా రంగాల్లో ఆయన రాజకీయ రంగాల్లో మనందరినీ కూడా ఆనందించాలని చెప్పి మరొకసారి బాలకృష్ణ గారికి విష్ హ్యాపీ బర్త్డే. హాస్పిటల్ చైర్మన్గా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్గా భారతదేశ వ్యాప్తంగా ఎవరన్నా కూడా పేదలు క్యాన్సర్ బారిన పడితే వారందరికీ ముందుగా గుర్తొచ్చేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. అంటే మీ ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో మీరు చైర్మన్గా నియమించబడినాక భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నటువంటి మేటి సాటి లేనటువంటి డాక్టర్లందరినీ తీసుకొచ్చి, మరి అలాగే ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా సమకూర్చుకొని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికే, తెలుగువారికే కాకుండా మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరూ కూడా క్యాన్సర్కి బారిన పడినట్టయితే అనేక. నందమూరి బాలకృష్ణ అంటే ప్రతి ఒక్కరికి, పార్టీలకు అతీతంగా అందరికీ అభిమాని. ఆయన చేసే సేవలు కానీ, సినిమా రంగంలో కానీ, అదేవిధంగా వైద్య రంగంలో కానీ, బసవతారక ట్రస్ట్ రూపాన కానీ అతనంటే ఒక క్రేజ్ అనమాట. ఆ క్రేజ్ని ప్రతి ఒక్కడు కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క సేవల్ని కొనసాగించుకుంటూ, అదేవిధంగా మరోసారి హ్యాట్రిక్ కొట్టినట్టు బాలయ్య బాబుకి, అదేవిధంగా మంత్రి పదవి సాధిస్తున్నట్టు బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బాలయ్య. మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ మద్దతుతో స్వరూపానంద స్వామి కబ్జా చేసిన భూముల్ని కొత్త ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ డిమాండ్ చేశారు. ఏ ఎండ కాకొడుగు పట్టేలా ఆయన స్టేట్మెంట్ ఉన్నదని, మన దేశంలో ఊసరవెల్లులు కూడా స్వరూపానంద స్వామిని చూసి సిగ్గుపడేలా పత్రికా సమావేశం ఉందని శ్రీధర్ తెలియజేశారు. అసలు పీఠాధిపతి అంటే పూర్తి సన్యాసాశ్రమంలో ఉండి నిత్య అనుష్ఠానంతో ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి మంచి చేస్తూ ధర్మ పరిపాలనలో భాగస్వామ్యం అయ్యేవారు పీఠాధిపతులుగా కొనసాగుతారని అన్నారు. స్వామి స్వరూపానంద విశాఖపీఠం వదిలేసి హైదరాబాద్, ఋషికేశ్ ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని అన్నారు. విశాఖ పీఠాధిపతి భూ అక్రమాలపై ప్రభుత్వం సిట్టింగ్ జడ్జ్ ద్వారా విచారణ జరిపించి ఆ భూముల్ని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. పీఠం పేరుతో నేరాలు ఘోరాలు చేసిన ఈ నకిలీ స్వాములోర్ని తక్షణమే అరెస్ట్ చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. రాజశ్యామల యాగం చేసి జగన్ని నేను ముఖ్యమంత్రిని చేశానని చెప్పి చెప్పుకున్నావు. మరి మొన్న రాజశ్యామల యాగం చేస్తే జగన్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? నీ యాగం ఫలించలేదా? నీ యాగం జైలుకి వెళ్తాడేమో జగన్, చూసుకో స్వామీజీ. జగన్తో పాటు మీరు కూడా ఈ జగన్ ప్రభుత్వంలో కబ్జా చేసిన 100 ఎకరాలు కేసులు పడి మీరు కూడా జైలుకి వెళ్తారేమో. రాజశ్యామల మాత కోపంతో ఉంది మీ మీద. గుర్తెరగండి స్వామి, నకిలీ స్వామి, గుర్తెరగండి. మీరు జైలుకి వెళ్ళటం ఖాయం. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటి ధర్మ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ధర్మ ప్రచారక్ ముద్దు సాయిరాం పిలుపునిచ్చారు. గన్నవరం సబ్ డివిజన్ భాగంగా ఉంగుటూరు, బాపులపాడు, గన్నవరం రామాలయం దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, స్టిక్కర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయిరాం మాట్లాడుతూ గ్రామాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఏకాదశి పురస్కరించుకొని నగర సంకీర్తనలు 22, 23 తేదీల్లో పౌర్ణమి సామూహిక హారతులు ఇవ్వాలని పేర్కొన్నారు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. టీడీపీ
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ స్థాపించిన బసవరామ తారక క్యాన్సర్ ఆసుపత్రిని ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి బాలకృష్ణ తీసుకువెళ్లారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎంఎస్ బేగ్ కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో బాలకృష్ణ రాజకీయంగా సినీ రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు 56వ డివిజన్కు చెందిన బాలకృష్ణ వీరాభిమాని బాలు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎంఎస్ బేగ్ పాల్గొని కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినిమా రంగంలో అన్స్టాపబుల్ అనిపించుకున్న అగ్రహీరో హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రిని ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి బాలకృష్ణ తీసుకెళ్లారని కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో బాలకృష్ణ రాజకీయంగా సినీ రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దానేకల వెంకట సుబ్బారావు, సందకు సురేష్, పద్మాకర్ నాయుడు, బడేష షేక్, దుర్గారావు, హరి, భూమిక తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినిమాకి ఒక సింహం లాగా తండ్రికి తగ్గ తనయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క సినిమా వారసుడు, అలాగే రాజకీయ వారసుడుగా ఒక లెజెండ్గా పేరు పొందిన నందమూరి బాలకృష్ణ గారి యొక్క 64వ జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ కేక్ కట్ చేసి ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా జరపడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు, గత ఎన్నికల్లో బాలకృష్ణ గారు హిందూపురం నుంచి 3వసారి హ్యాట్రిక్గా శాసనసభ్యులుగా ప్రవేశపెడతా ఉన్నారు. ఆయన ఓటమి లేదానికి ఒక విధంగా చెప్పాలంటే బాలయ్య గారు కేవలం ఒక సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోతో పాటు తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు ఆయన యొక్క జీవితాన్ని కూడా ఆయన సమయాన్ని కూడా ఏ రకంగా అంకితం చేసామనేది మనం చూసాం. మాకెంతో మా ప్రాణంగా మా దైవంగా కొలితే మా హీరో నరసింహ నందమూరి బాలయ్య బాబు గారు ఆయన జన్మదినోత్సవ కార్యక్రమాలు జరుపుకోవడం మాకు ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మరి అలాగే ఆయన 3వసారి హ్యాట్రిక్ కొట్టి అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ అటు సేవారంగంలోనూ ఎంతో అభివృద్ధి పొందుతూ ఎంతో జనాలకు సేవ చేయాలనుకుంటూ ఇంకా ముందుకెళ్తున్నందుకు మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. ఆయనకి ఎప్పుడు మా తరపు నుండి, మా అభిమానుల తరపు నుండి, మా రాజకీయ నాయకుల తరపు నుండి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.